జరిగినటువంటి బిఆర్ఎస్ మీటింగ్లో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ గారు మరి ముఖ్యమంత్రి గారిని చాలా ఘోరంగా మాట్లాడడం జరిగింది. నేను ఈ సందర్భంగా బాల్కా సుమన్ గారికి మరి వానికి డైరెక్ట్గా చెప్పేది ఏంటంటే, నువ్వు నీ పేరు బాల్కా సుమన్ ఉంది కదా, ఇమీడియట్లీ ఆధార్ సెంటర్కి పోయి బాల్కా సుమన్ కాదు భార్గవ సుమన్ అని చెప్పేసి పెట్టుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే నువ్వు భార్గవ మాటలు మాట్లాడుతున్నావు, భార్గవ చేతలు చేస్తున్నావు. తెలంగాణ ఉద్యమంలో మరి యూనివర్సిటీలో కొట్లాడినావు, నేను కొట్లాడినా అని చెప్తున్నావు. నువ్వు ఒక్కరు ఏం కొట్లాడలేవు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కొట్లాడితే తెలంగాణ వచ్చింది. మరి మీ భార్గవులకు అందరికీ ఎవరైతే అధిపతి ఉన్నాడో కేసీఆర్ గారు, వాడు సీఎం అయ్యిండు. తర్వాత వాళ్ళు టికెట్ ఇచ్చిన తర్వాత నీకు ఎమ్మెల్యే చేసిండు. మరి కానీ నువ్వు మాట్లాడడం జరుగుతుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతున్నది. మరి నీకు చెప్తా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వికారాబాద్కు రా, లేదా నీకు భయం అనిపిస్తే మమ్మల్ని పిలువు, మేమే వస్తాం. నువ్వు ఎక్కడున్నావో చెప్పు, అక్కడ వస్తాం. నువ్వు ఏదైతే చెప్పు చూపెట్టినావో మరి అదే చెప్పు నెంబర్ నీ చెంప మీద నీ ఈపుల మీద చూపెట్టకుంటే మేము కాంగ్రెస్ వాళ్ళని కాదని చెప్తా ఉన్నా. అదేవిధంగా మరి నువ్వు అనుకుంటున్నావేమో రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే పెద్ద నేను హైలైట్ అయితే అనుకుంటున్నావేమో. కానీ చెప్తా ఉన్నా, నువ్వు హైలైట్ కావడం కాదు బిడ్డ, నువ్వు అవులా అవుతావు. ఎందుకంటే మేమందరం కలిసి నీ మీద దండయాత్ర చేస్తే నీ బట్టలు చినిపోయి బద్దెల రోడ్డు మీద తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. నీకు కానీ మీ కేసీఆర్ కానీ మీ కేటీఆర్ కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ముద్దు పండుగ రాలకూడదామని చెప్పి చెప్తా ఉన్నా. ఒకసారి నీకు అవగాహన కావాలంటే ఒకసారి వికారాబాద్ ఉన్నటువంటి ఈ ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏదైతే మెత్కానంద్ ఉన్నాడో వానికి ఒకసారి ఫోన్ చేసి అడుగు. అక్కడ ఒక దళిత నాయకుడు మురళి అని ఉన్నాడు, దళితులు చాలామంది ఉన్నారు. మరి వీళ్ళందరూ మరి ఏ విధంగా దండయాత్ర చేస్తారు, నీ మీద ఏ విధంగా దండయాత్ర చేస్తారు, నా మీద అదే విధంగా చేస్తారా అని చెప్పేసి ఒక వీళ్ళ అడుగు. బిడ్డ మా పేరు చెప్పగానే, మా కాంగ్రెస్ నాయకుల పేర్లు చెప్పగానే మీ ఎమ్మెల్యేలకు, మీ మాజీ ఎమ్మెల్యేలకు సెంటర్ పడతాయి. అదేవిధంగా ఇంకోసారి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు అనుకుంటున్నాయేమో తెలంగాణ ఉద్యమంలో మేమే కొట్టానేమో, మేమే తీసుకొచ్చాము అనుకుంటున్నామో. బిడ్డ బాల్కా సుమన్, ఇంకా మొన్న ఎలక్షన్లో మరి ఇక్కడ ఉన్నటువంటి మీ వికారాబాద్ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఈపులు చింతపండు అయినాయి. మా నాయకులందరూ చింతపండు చేసి గిట్లనే మాట్లాడితే ఈపులు వలగొట్టారు. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎక్కడ దిగినా మా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈపులు వలగొట్టి కార్యక్రమాలు తీసుకుంటారు. కాబట్టి నీ అహంకారాన్ని పక్కన పెట్టి, మీ పార్టీ యొక్క అహంకారాన్ని పక్కన పెట్టి తగ్గి ఉంటే మనసు బిడ్డ బాల్కా సుమన్, లేకపోతే నీ బద్దాలు భాషింగాలు అయితే అని చెప్పి చెప్తా ఉన్నా.